చాలా మంది నన్ను అడిగే డౌట్ ఏంటంటే మీరు బిర్యానీ రైస్లో ఏ రైస్ వాడుతున్నారండి అని అడుగుతున్నారు. నేను వారి కోసం ఈ వీడియో చేయడం జరిగిందండి. నేను బిర్యానీ రైస్లో వచ్చేసి క్యూన్ ఆఫ్ పంజాబ్ రైస్, క్యూన్ ఆఫ్ పంజాబ్ అనే రైస్ వాడుతున్నానండి. రైస్ అయితే చాలా బాగుంది. ఇంకొక విషయం ఏంటంటే ఆ రైస్ రేట్ కూడా చాలా తక్కువ అండి. అంటే ఒక్కొక్క ఏరియాని బట్టి ఉంటుంది. రేట్ ఎలా తక్కువ అంటే ఒక ఏరియాలో 85కి ఇస్తే ఒక ఏరియాలో 75కి ఇస్తున్నారు, ఒక ఏరియాలో 78కి ఇస్తున్నారు, 82 అంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ ఉంటుంది కండి అందులో. ఇంకొక విషయం, ఇది రేటు తక్కువగా క్వాలిటీ కూడా బాగాలేదు అనుకోవద్దు. రైస్ అయితే నెంబర్ 1 ఉందండి. నేను ప్రెసెంట్ అయితే నా బిర్యానీ సెంటర్కి అదే వాడుతున్నాను. ఇంకొకటి కొంతమంది అనొచ్చు ఇది ప్రమోషన్ అనొచ్చు. ప్రమోషన్ అయితే కాదు భయ్య, ప్రమోషన్ చేయాల్సిన అవసరం అయితే నాకు లేదు. రైస్ బాగుంది కాబట్టే నేను చెప్తున్నాను. పెద్ద పెద్ద రెస్టారెంట్లో కూడా రీసెంట్గా ఇదే వాడుతున్నాం. ఎందుకంటే మనకు క్వాంటిటీ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి. మామూలుగా ఒక 5 కేజీల వరకు ట్రై చేయండి. బిర్యానీ బాగుందంటే అదే కంటిన్యూ చేయొచ్చండి. రైస్ అయితే ఎలాంటి రిమార్క్ లేదండి, చిన్న ప్రాబ్లం కూడా లేదు. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇదేనండి ఆ బస్తా. రైస్ విషయంలో మాత్రం నెంబర్ 1 అండి. చాలా బాగా వస్తుంది రైస్. పులులు కూలులు కూడా వస్తుంది. ఒక వీలుంటే 1 అవర్ నానబెట్టండి. 1 అవర్ నానబెడితే మాత్రం రైస్ మంచిగా పొడుగు వస్తుంది. 30 నిమిషాలు 20 నిమిషాలు అలా మాత్రం నానపెట్టకండి. రైస్ మినిమం ఒక గంట వచ్చేలాగా ఉండాలి. గంట ఉంటే మాత్రం రైస్ పొడుగు మంచిగా వస్తుంది. ఓకేనండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ అయితే మర్చిపోవద్దు. ఇన్స్టాల్ అయితే ఖచ్చితంగా ఫాలో కాండి. ఫాలో అయితే అన్ని విషయాలు చెప్తానండి.